హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరిష్మా టైలర్స్. ఇగోండి ఈరోజు ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ చూడండి బెలూన్ హ్యాండ్స్ అంటారంట దీన్ని. ఈ బెలూన్ హ్యాండ్స్ అనేదాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిద్దామని వచ్చేసిన. చాలా అంటే చాలా సింపుల్ అండి. కొంచెం మీరు స్కిప్ చేయకుండా అయితే చూసినట్టయితే చాలా బాగా అర్థమవుతుంది. ఇగోండి ఫస్ట్ అయితే మనము హ్యాండ్ అయితే కొంచెం ఎక్స్ట్రాని లూజ్ ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ దగ్గర అయితే ఫ్రిల్స్ అనేవి ఇట్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇగోండి నేనైతే ఇలా స్టిచ్ చేసేసిన మొత్తం. అంటే మనము ఇంతవరకు అని కట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, అలాగా పెట్టుకుని స్టిచ్ అయితే చేసేసాను ఫ్రిల్స్ పెట్టేసి. సేమ్ అదే దీనిలో పై పార్ట్ను కూడా అలానే ఫ్రిల్స్ ఆపోజిట్ సైడ్ ఎప్పుడైతే మనం రైట్ సైడ్ ఇటు సైడ్ పెట్టామో మన సైడ్, నెక్స్ట్ అవి కూడా అటు సైడ్ రివర్స్ తిప్పుకొని మన సైడ్ అనేవి స్టిచ్ అనేవి వేసుకోవాలండి. ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని ఇగోండి ఆపోజిట్ సైడ్ అనమాట. ఆ ఫ్రిల్స్ అటు సైడ్ ఉంటాయి, ఈ ఫ్రిల్స్ అనేవి ఇటు సైడ్ ఉంటాయి. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇగోండి నేనైతే రెండు పక్కల స్టిచ్ అనేది వేసేసాను. వేసేసిన తర్వాత ఇగోండి చూపిస్తున్న విధంగా ఒక బెల్ట్ పట్టినైతే మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేనైతే పక్కన పెట్టుకున్నా. ఇగోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఆ ఫ్రిల్స్ పైన స్టిచ్ అనేది కనబడకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని దాని పట్టి మందం మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇగోండి నేను పెడుతున్న విధంగా ఫ్రిల్స్లా పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ ఆ పట్టి ఎంత అవుతుందో మన హ్యాండ్ లూజ్ బట్టి మనం తీసుకున్నాం కాబట్టి దాని సైజ్ మందం మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇగోండి స్ట్రైట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది మనము కట్ చేసుకోవాలండి కొంచెం నీట్గా. ఇగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లేయర్ అనేది డబల్ లేయర్ మనం వేసాం కాబట్టి నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి క్యాన్వర్స్ అంటారు కదా బక్రం అనేది, ఒకవేళ అది మీకు వీలైతే అది వేసుకున్న బాగుంటుంది అనమాట స్టిఫ్నెస్గా. నేను క్లాత్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఇగోండి ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని ఆ పట్టి 2 ఇంచెస్ అంత పట్టి వచ్చే వరకు మనము మడత పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఫినిషింగ్ అంటే నీట్గా వస్తుంది అనమాట. అంటే పట్టి కొంచెం మందంగా ఉండి బెల్ట్ టైప్లో బాగుంటుంది అనమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేనైతే ఎక్స్ట్రా అక్కడ 4 స్టిచ్చెస్ అనేవి వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదా ఒక్క స్టిచ్తోనైనా ఆగిపోవచ్చు, కింద స్టిచ్ 2 స్టిచ్లైనా వేసైనా ఆగిపోవచ్చు. లేదు మీకు ఇంకా ఆ బక్రం అనేది పెట్టి మనం స్టిచ్ చేస్తామంటే ఇంకా బాగా వస్తుందండి. కాకపోతే ఆవిడకి అడిగితే మరీ అంత వద్దులే, నార్మల్గా పెట్టి డైలీ యూజ్ డ్రెస్ కదా అని చెప్పిందనమాట. అందుకే నేను బక్రం అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇక్కడ స్టిచ్చెస్ అయితే 4 అయితే వేసుకున్నాను స్టిఫ్గా ఉంటుందని. ఇగోండి టైలరింగ్ అంటే అంత ఈజీ అనుకుంటారండి అందరు కూడా. కాకపోతే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ బట్టి అర్థం చేసుకున్న బట్టి కొందరు చెప్పేదాన్ని బట్టి మనకు కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని తింటారు అది ఇది అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా సమాధానం చెప్పుకోవడానికి మనకు ఒక ఆధారం అనమాట ఇది. ఇగోండి బెలూన్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.